శ్రీ విద్యా గణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా మేడే శుభాకాంక్షలను తెలియజేస్తూ, ప్రధానంగా నా మీద మీకు ఉండేటటువంటి అభిమానాన్ని కామెంటర్ల రూపంగాను, అలాగే ప్రత్యేకంగా ఫోన్ల ద్వారాను మీ అభిమానాన్ని తెలియజేసినందుకు, నాకు పరిపూర్తిగా సహకారాన్ని అందిస్తున్నందుకు ముందుగా అందరి ప్రేక్షకులకి కూడా చాలా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ మేడే దగ్గర నుంచి మీకు దిన ఫలితాలను అలాగే మాస ఫలితాలను ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను అని, అలాగే మరొక ప్రయత్నం ఏంటయ్యా అంటే ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో ప్రత్యక్ష ప్రసారంగా లైవ్ ద్వారా మీ అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ప్రయత్నం చేస్తాను అని, ఆ విషయాన్ని చాలా ఆనందంగా మీ అందరికీ తెలియజేస్తూ, పని చేయడమే మహత్తరమైనటువంటి గౌరవము, పని చేసేటటువంటి వారికి హక్కులను పరిరక్షించడము అనేటటువంటి ధ్యేయంగా చేసుకున్నటువంటి అనేక విధానాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే పని చేసేటటువంటి వారి హక్కులు పరిరక్షించడం అనేటటువంటి మానవతా ధర్మం ఆధారంగా ఏర్పడినటువంటి మేడేను పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి ముందుగా మేడే శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఈ నవగ్రహ అనుగ్రహం పరిపూర్తిగా మీ అందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మే నెల మాస ఫలితాలను ప్రారంభిస్తున్నాను. ఈ మాసంలో గ్రహస్థితిని పరిశీలించినట్లయితే రవి యొక్క సంచారం 13వ తేదీ వరకు కూడా మేషరాశిలోను, 14వ తేదీ నుంచి వృషభ రాశిలోను, కుజుని యొక్క సంచారం కర్కాటక రాశిలోను, బుధుని యొక్క సంచారం 5వ తేదీ వరకు కూడా మీనరాశిలోను, 6వ తేదీ నుంచి మేషరాశిలోకి, అలాగే 22వ తేదీ నుంచి వృషభ రాశిలోకి మార్పు చేరడం, ఇంకా గురువు యొక్క సంచారం చూసుకున్నట్లయితే 8వ తేదీ వరకు కూడా వృషభ రాశిలోను, 9వ తేదీ నుంచి మిథున రాశిలోకి గురుడు యొక్క సంచారం మారడం, శుక్రుడు మీనరాశిలోనే స్థిరంగా ఉండడం, శని యొక్క సంచారం మీనరాశిలోనే ఉండడం, అలాగే రాహువు యొక్క సంచారం 15వ తేదీ వరకు కూడా మీనరాశిలోను, 16వ తేదీ నుంచి కుంభరాశిలోకి మారడం, కేతువు యొక్క సంచారం 15వ తేదీ వరకు కన్యారాశి యందు, ఇక 16వ తేదీ నుంచి సింహరాశిలోకి ప్రవేశించడం అనేటటువంటివి జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ 8 గ్రహాలను సంచారాన్ని ఆధారం చేసుకుని మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు 3 గ్రహాలని ఆధారం చేసుకుని 4 గ్రహాలని చెప్పేటటువంటి పరిపాటి ఉంది కనుక ఈ గ్రహ సంచారం అనేటటువంటిది ముందుగా తెలియజేయడం జరిగింది. ఈ నెల గ్రహస్థితి ఆధారంగా మే నెల, ఇక ఈ నెల గ్రహస్థితిని అనుసరించి గ్రహగతుల ఆధారంగా మకర రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ మాసంలో ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు వస్తారు. అయితే ఈ మాసంలో మకర రాశి వారికి సాధ్యమైనంత వరకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా కానీ, చదువు విషయంలో కానీ, ప్రయాణపరమైనటువంటి విషయాల్లో కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో కానీ కీలకమైనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు అనేటటువంటివి కలుగుతాయి. అలాగే ఆర్థిక పరమైనటువంటి అవకాశాలు సాధ్యమైనంత వరకు కనిపిస్తున్న కొంత సునిశితంగా ఆలోచించి మాత్రమే ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. ఏదో భావోద్వేగాలకు గురిపడిపోవడం, భావోద్వేగాలకు ఆలోచించి ఉండేటటువంటి పరిస్థితులకి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి తద్వారా మీరు కనుక ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే కొద్దిగా ఇబ్బందులు గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కనుక సాధ్యమైనంత వరకు ఆచితూచి వ్యవహరించండి. ఇక రవి యొక్క సంచారం 13వ తేదీ దగ్గర నుంచి మేషరాశిలోను, 14వ తేదీ దగ్గర నుంచి వృషభ రాశిలోకి మారడం వలన, ప్రధానంగా మేషం మీకు చతుర్థ స్థానంలో ఉండడం వలన ఇంటి వ్యవహారాలు కానీ, తల్లి యొక్క ఆరోగ్య విషయం నిమిత్తంగా కానీ, మీ యొక్క ఆలోచన విధానంలో ఉండేటటువంటి ఒత్తిడి కానీ పెరిగేటటువంటి అవకాశం, స్థిరాస్తి విషయాల్లో కొద్దిగా నష్టపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వృషభ రాశిలోకి పంచమ స్థానంలోకి కుజుడి యొక్క సంచారం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉద్రేకపరమైనటువంటి విషయాలు, ఉద్రేకపరమైనటువంటి స్వభావం కలుగుతుంది. చదువు మీద ఆసక్తి పెరిగినప్పటికీ ఆరోగ్యం సహకరించకపోవడం,
ప్రేమ వ్యవహారాల నిమిత్తంగా ఉండేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, సానుకూలత గురించి ఎదురు చూడటం జరుగుతుంది. కొంతవరకు అనుకూలమైనటువంటి మార్పులు కూడా సంభవిస్తాయి. మీ యొక్క సృజనాత్మకమైనటువంటి శక్తితోటి, ఆత్మవిశ్వాసంతో ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు సాధ్యమైనంత వరకు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కుజుడు యొక్క సంచారం కర్కాటక రాశిలో సప్తమ స్థానంలో సంచరించడం వలన దాంపత్య జీవన విధానంలో కానీ లేదా కుటుంబపరమైనటువంటి వ్యవహారంలో కానీ సంయమనం పాటించలేకపోవడం, భాగస్వామ్య వ్యాపారాలు చేసేటప్పుడు, అలాగే మీ యొక్క అనుబంధంగా ఉండేటటువంటి సంస్థలకు సంబంధించినటువంటి వ్యవస్థలో ఉండేటటువంటి జనాల దగ్గర ఉండేటప్పుడు కొంచెం ఉద్రిక్తత తలెట్టేటటువంటి అవకాశం. అంటే అనుకోని విధానాల్లో కోప స్వభావం, కోపంగా మాట్లాడడం, ఏదో నియంత్రించుకోలేకపోయాను నేను నా కోపాన్ని అనేటటువంటి విధంగా మీ యొక్క ప్రవర్తన సరళి అనేటటువంటిది జరుగుతుంది. కొద్దిగా అంటే మనం చెప్తూ ఉంటాం, సర్వసాధారణంగా చెప్పేటటువంటి మాట, కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేమని. కొద్దిగా ఆ వ్యవహారంలో కొంచెం నియంత్రణ అనేటటువంటిది చాలా అవసరం. బుధుడు యొక్క సంచారం 5వ తేదీ నుంచి మీనరాశిలో తృతీయ స్థానంలో సంచరించడం వలన ఆలోచన విధానంలో చురుకైనటువంటి విధానంలో ఉంటుంది. ఆచరణ విధానంలో వచ్చేటప్పటికీ మిగిలినటువంటి గ్రహ ప్రభావం వలన కొంత నిమ్మనంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే 6వ తేదీ దగ్గర నుంచి మేషరాశిలోకి చతుర్థ స్థానంలోకి ఎప్పుడైతే బుధుడు యొక్క సంచారం మారుతుందో కుటుంబంలో మాటలు తాత్కాలికంగా అంటే కొన్ని అనుకోని విధానాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఆడవారికి అయితే పుట్టింటి దగ్గర నుంచి అలాగే పుట్టింటికి సంబంధించినటువంటి బంధువర్గాల నుంచి కొద్దిగా ప్రతివాదాలు జరగడం, కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, తార్కికంగా ఉండవలసినటువంటి పరిస్థితులు, మాటలు పడవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాదాలు నివారించేటటువంటి విధానంలోనే ఉండడం తప్ప దాన్ని పెంచుకునేటటువంటి విధానంలో కనుక ఉన్నట్లయితే అది ఇంకా దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక తగిన జాగ్రత్తలు అనేటటువంటివి తీసుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లోనూ, ప్రధానంగా వ్యాపారపరమైనటువంటి విషయాల్లోనూ ఈ మాసం అంటే ఈ మే నెల 21వ తేదీ వరకు కూడా మాట తీరు అనేటటువంటి విధానంలోనూ, ఎక్కడ ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అనేటటువంటి విధానాల్లోనూ కొంచెం ఆచితూచి వ్యవహరించడం మంచిది. 22వ తేదీ దగ్గర నుంచి పంచమ స్థానంలోకి ఎప్పుడైతే ఈ యొక్క వృషభ రాశిలోకి బుధుడు యొక్క సంచారం మారుతుందో అన్ని విధాలా కూడా మంచి నిర్ణయాలు తీసుకునేటటువంటి సమయం ప్రారంభమైంది అని చెప్పుకోవచ్చు. ఉద్యోగపరంగా కూడా కొద్దిగా ఆచితూచి వ్యవహరించండి. సూటిపోటు మాటలు పడేటటువంటి అవకాశం, మీ యొక్క ఆలోచన విధానాన్ని కొద్దిగా మార్పు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక నిర్ణయం తీసుకునేటటువంటిది 22వ తేదీ దాటిన తర్వాత తీసుకోవడం అనేటటువంటిది ఏ విషయంలోనైనా చాలా ఉన్నతమైనటువంటి స్థితిని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే బుధుడు యొక్క సంచారానికి సంబంధించినంత వరకు ఇలా ఉన్న గురుడు యొక్క సంచారం 8వ తేదీ దగ్గర నుంచి వృషభ రాశి దగ్గర నుంచి పంచమ స్థానంలో ఉండడం వలన అభివృద్ధి అనుకూలత ఏర్పడినప్పటికీ 9వ తేదీ దగ్గర నుంచి 6వ స్థానంలోకి ఎప్పుడైతే మిథున రాశిలోకి గురుడు యొక్క సంచారం కలుగుతుందో పరిపూర్తిగా చెప్పుకోవాల్సి వస్తే ఉద్యోగంలో అభివృద్ధి అవ్వచ్చు, పోటీ పరీక్షల విషయాల్లో అనుకూలత అవ్వచ్చు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు దూరం అవడం అవ్వచ్చు. అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది అనడంలో అతిశయోక్తి మాట లేదు. ప్రధానంగా శుక్రుడు యొక్క సంచారం, శని యొక్క సంచారం, రాహు యొక్క సంచారం 15వ తేదీ వరకు మీనరాశిలో మీకు తృతీయ స్థానంలో సంచరించడం వలన శుక్రుడు యొక్క బలం బాగున్నప్పటికీ శని అక్కడక్కడ కొద్దిగా భావ ప్రతిభావాల నిమిత్తంగా చూసుకున్నా, లేదంటే మీ యొక్క వృద్ధిపరమైనటువంటి విధానాల్లో చూసినా అనుకోని విధానాల్లో నరాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఇవ్వడం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెట్టడం, మంచి స్థాయి పొందుతున్నాము అనుకునేటటువంటి సమయంలో మీకు సంబంధించినటువంటి వ్యక్తులే మిమ్మల్ని కొన్ని సూటిపోటి మాటలు మాట్లాడడం వలన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం జరుగుతాయి. ఆదాయ మార్గాలు బాగున్నా, అనుకూలతలు ఏర్పడినా ఏదో రకమైనటువంటి విధంగా ఆ సమస్యలు అనేటటువంటి విధానంలోనే ఉంటుంది. కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ఇదివరకటితో పోలిస్తే కొంచెం పర్వాలేదు అని అనిపించే విధంగా ఉండొచ్చు. రాహు యొక్క సంచారం కుంభరాశిలోకి, కేతువు యొక్క సంచారం సింహరాశిలోకి ఈ నెల 16వ తేదీ దగ్గర నుంచి మార్పు అనేటటువంటిది ఏర్పడుతోంది. అయితే రాహు యొక్క సంచారం కుంభంలో ద్వితీయ స్థానంలో ఉండడం వలన ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో, మీ యొక్క క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి విషయాల్లో, ఆర్థికంగా ధనపరమైనటువంటి ఏ విషయంలోనైనా సరే, వృత్తి అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, వ్యక్తిగతం అవ్వచ్చు, ఏ విషయంలోనైనా సరే 100%
అప్రమత్తమైనటువంటి స్థితిలో ఉండడం చాలా అవసరం. సంపాదనలో మార్పులు వస్తాయి, కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి, ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు, వాణిజ్య పరంగాను కుటుంబ పరంగాను కూడా ఉన్నతి అనేటటువంటిది కలుగుతుంది. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చేటటువంటి సంపాదనను సవ్యమైన విధానంలో ఖర్చు పెడుతున్నామా, సవ్యమైన విధానంలోనే సంపాదిస్తున్నామా అనేటటువంటిది మీరు ఇప్పుడు చూసుకోపోయినట్లయితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కనుక కొద్దిగా ఆచితూచి వ్యవహరించండి. కేతువు యొక్క సంచారం సింహరాశిలో ఉండడం వలన, అష్టమ స్థానంలో ఉండడం వలన రహస్య విషయాలు, మీకు ఏదైతే చెప్పకూడదు అని అనుకుంటున్నటువంటి విషయాలు ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరికి చెప్పకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. లోపలి భయాలు పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువ అవుతాయి. మీకు మీరే రహస్యాలను బయటపెట్టడం వలన ఈ సమయంలో ఏం జరుగుతుందో అనేటటువంటి అయోమయమైనటువంటి పరిస్థితి కూడా ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా మానసిక ప్రశాంతత గురించి దైవారాధన, దైవ చింతన మీద ఎక్కువగా పెట్టండి. ప్రత్యేకంగా మీ యొక్క రాశి విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగాను, ఆర్థిక పరంగాను, కుటుంబపరమైనటువంటి బంధువర్గాల నిమిత్తంగాను సంబంధిత నియమాల్లో ప్రతి వ్యవహారంలోనూ కూడా ఆచితూచి వ్యవహరించడం మంచిది. మే 9వ తేదీ తర్వాత గురుడు యొక్క ప్రభావం వలన ఆరోగ్యపరంగాను, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లోనూ ఉన్నతమైనటువంటి స్థితిని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగాను, ఉద్యోగ పరంగాను కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ప్రేమ సంబంధాలు, విద్యా విధానాలు సానుకూలమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మీకు ఉండేటటువంటి జీవన శైలి ప్రధానంగా ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, లేదా విద్యా విధానాలు బట్టు ఏదైనా సరే మరింత అభివృద్ధిని చెందేటటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ యొక్క సమయంలో మీరు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పని ఏంటయ్యా అంటే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం, శివ అష్టోత్తరాన్ని పారాయణ చేయడం చాలా మంచిది. అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా అమ్మవారి దేవాలయంలో రాహుకాల సమయంలో అమ్మవారికి పూజాది కార్యక్రమాలు చేసుకోవడం, అలాగే ప్రధానంగా దుర్గాగ్ని విష్ణు దేవతా సంబంధమైనటువంటి హోమాది కార్యక్రమాలు చేయించుకోవడం వలన, కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మరిన్ని వివరాలు పొందడానికి మీ జన్మజాతకంలో ఉన్నటువంటి ఇతర గ్రహస్థితుల ప్రకారంగా ఇది మరింత విశేషమైనటువంటి విధంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నానికి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి మరింత ఖచ్చితమైనటువంటి ఫలితాలు తెలుసుకోగలరు అని, తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కలిగినటువంటి వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు అని తెలియజేస్తూ, ఈ మధ్యకాలంలో మొన్న జరిగినటువంటి దాడులకు నిరసనగా ప్రతి వారికి కూడా వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భారతదేశం నిరంతరం వృద్ధి చెందాలి అని, పరిపూర్తి ఆరోగ్యవంతమైనటువంటి జీవనం ప్రతివారు గడపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.